తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎగ్ పులావ్. మన 2 రాష్ట్రాలలో ఎగ్ పులావ్ అంటే చాలా ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. పులావ్ లో ఎగ్ పులావ్ చాలా టేస్టీ. మీరు కూడా ఈ రుచికరమైన ఎగ్ పులావ్ ఎలా తయారు చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే డోంట్ వరీ, ఎలా చేయాలో మన తెలుగు రుచిలో చూద్దాం. ముందుగా ఒక మట్టి బౌల్లో ఆయిల్ పోసి అందులోకి ఎగ్స్ తీసుకుని వాటిని ఫోక్తో పైన మొత్తం పొడిచి ఎగ్స్ వేసిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగాలు, జాజిపత్రి, మరాఠీ మొగ్గ, ఇలాచి, తరిగిన ఆనియన్స్, కల్లుప్పు వేసి జీలకర్ర వేసి కలుపుకుని ఇంకా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. ఆ తర్వాత బాగా ఏగిన తర్వాత అందులో తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర వేసి పుదీనా వేసి బాగా కలిపి అందులో లీటర్ నీళ్లు పోసి కలుపుకుని మూత పెట్టాలి. ముందుగా గిన్నెలోకి తీసుకున్న ఎగ్స్ ని ఒక మట్టి బౌల్లో వేసి అందులో గరం మసాలా, పసుపు, కారం, తరిగిన కొత్తిమీర వేసి పుదీనా వేసి పైన మూత పెట్టి తిప్పుతూ కలపాలి. ఆ తర్వాత మూత పెట్టిన బౌల్లో కడిగిన రైస్ ని అందులో వేసి కలిపి మూత పెట్టాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత అందులో మసాలా కలిపిన ఎగ్స్ ని వేసి మూత పెట్టాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఆ పులావ్ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని పైన తగినంత కొత్తిమీర చల్లితే ఎంతో రుచికరమైన నోరూరించే ఎగ్ పులావ్ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.